నా అందానికి రోజూ తినే ఊరగాయలే కారణమని ఈజిప్ట్ రాణి క్లియోపాత్రా అన్నారట. ఆవకాయల సీజన్ వచ్చేసింది. ఈ సెంటెన్స్ చదువుతున్నప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. 16వ శతాబ్దంలో వాస్కోడగామా ఇండియాకు మిరపకాయ తీసుకొచ్చే వరకు మనకి కారం తెలీదు. మరి ఆవకాయలో కారం వేయడం ఎప్పటి నుంచి మొదలైంది? పికిల్స్ హిస్టరీకి వెళ్తే 4000 సంవత్సరాల క్రితం నుంచి పికిల్స్ ఉన్నట్లు న్యూయార్క్ ఫుడ్ మ్యూజియంలో పికిల్స్ హిస్టరీ టైమ్ లైన్ చెప్తోంది. ఇండియాలో వాయనాడ్లో పండిన దోసకాయలతో టైగ్రిస్ వ్యాలీలో మెసపోటేమియన్స్ పిక్లింగ్ చేసినట్లు రికార్డ్స్ చెప్తున్నాయి. రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్ కూడా పచ్చళ్లను సైనికులకు పెట్టేవారట సి విటమిన్ కోసం. 1594కి చెందిన కన్నడ సాహిత్యం గురులింగ దేశికాలో 50 రకాల పచ్చళ్లు డాక్యుమెంటేషన్ అయి ఉన్నాయి. అలాగే ఇంకా చాలా రకాలు ఉన్నాయి. పురందరదాస పోయంలో రాగి రొట్టె మిరప నంచుకుని తినడం గురించి కూడా పోయం ఉందంట. స్పైసెస్ కాస్ట్లీగా ఉండటం వల్ల నెమ్మదిగా ఇండియన్స్ మిడిల్ క్లాస్ మిరప వాడటం మొదలు పెట్టారట. అలా మన ఆవకాయల్లో కారం వాడటం మొదలై ఉంటుందని హిస్టరీ రికార్డ్స్ చెప్తున్నాయి. ఆవకాయల గురించి మాట్లాడుకోవాలంటే చాలా విశేషాలున్నాయి. టు నో మోర్, ఫాలో స్పైసెస్ విత్ స్టోరీస్.